హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్ పెడుతున్నానండి. అంటే మధ్యలో కొంచెం బిజీగా ఉంది వర్క్లో, సో అందుకనేసేసి అసలు వ్లాగే తీయలేకపోయాను అనమాట. సో ఈసారి కొంచెం మంచి వ్లాగ్ అందరికీ చూసేలాగా ఉండేలాగా ఇంకొకటి చేద్దాం అనుకున్నాను. సో అది చూపిస్తున్నాను. సో ఇప్పుడు లాక్డౌన్ ఉండడం వల్ల మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం అనమాట. సో చాలా రోజుల నుంచి మేము కంట్రీ సైడ్ ఆఫ్ మెల్బోర్న్లో ఉంటున్నాము. సో సిటీకి ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఇక్కడికి వచ్చాక, ఇంటికి వచ్చాక అసలుకి ఎక్కడికి సిటీకే వెళ్ళలేదన్నమాట. సో మొన్న కొంచెం ఆఫీస్లో వర్క్ ఉందనేసి సిటీకి వెళ్ళాను. సో అక్కడ సిటీకి వెళ్ళే దారిలో ఆ కొన్ని గ్లిమ్స్ మీకు చూపిస్తాను. అండ్ సిటీ ఎలా ఉంటుంది, మెల్బోర్న్ CBD ఎలా ఉంటుంది, అవన్నీ చూపిస్తాను అనమాట. సో ఇక్కడ ఉండే వాళ్ళందరూ చూస్తారు. కాకపోతే అంటే ఇప్పుడున్న ప్రజెంట్ లాక్డౌన్ సిచ్యువేషన్లో సిటీలో ఎవ్వరు లేరు, చాలా ఎంటీగా ఉందన్నమాట. సో క్రౌడీగా ఉండేటప్పటికంటే కూడా ఎంటీగా ఉంటే చూపిస్తే బాగుంటుంది కదా అనిపించింది. సో అవన్నీ చూపిస్తాను, సిటీ అంతా చూపిస్తాను. ఆ వీడియో తీసి చాలా రోజులైంది, కానీ ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి నేను ఏం చేయలేక ఇప్పుడు ఇవాళ పంపిస్తున్నాను అనమాట ఆ వీడియో మీకు. సో చూద్దామా. మాస్క్స్ రెడీ, నేను రెడీ, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ అనమాట. ఇవాళ ఒక చిన్న పని ఉందనేసి ఆఫీస్కి వెళ్తున్నాను. సో వెళ్ళేటప్పుడు ఆ దారి మొత్తం ఆఫీస్ ఎలా ఉంటుందో, మేము ఈ మెట్రో స్టేషన్ అంటే ఈ మర్ండా సర్వీస్ అనమాట ఇది. ఈ సర్వీస్లో మేము లాస్ట్ స్టాప్లో ఉంటాం అండ్ ఇప్పుడు మేము ఫస్ట్ స్టాప్కి వెళ్తున్నాం. సో ఆ దారి మొత్తం అక్కడక్కడ చిన్న క్లిప్స్ చూపిస్తాను. చూడండి, సిటీ అంతా కనపడుతుంది. ఇప్పుడు దాకా మేము సిటీలో ఏమీ చూపించలేదు కదా. సో ఇప్పుడు సిటీ చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది. సరేనా? అందరూ అడుగుతున్నారు కదా, సో మీ మౌంటైన్ ఎలా ఉంటుంది అనేసి. సో ఇదన్నమాట, ఇలా ఉంటుంది మౌంటైన్. ఈ భోగి మొత్తంలో నేను ఒక్కదాన్నే ఉన్నాను. నా కంపానియన్ చూపించనా? దాట్స్ మై కంపానియన్. ఐ నో. ఎందుకు ఇవన్నీ చూపిస్తా అనుకుంటున్నారా? చూడండి, ఇక్కడ ఆస్ట్రేలియాలో గ్రాఫిటీ చాలా ఉంటుందన్నమాట. సో ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సబర్బ్స్ అనమాట. సో అందుకనేసి ఇక్కడ ఆల్రెడీ ఇవి బాగా డెవలప్ అయిన సబర్బ్స్కి ఎంటర్ అయ్యాం మనం. సో అక్కడ చూసారా, అవి రైల్వే ఫెన్సింగ్ అంతటికి ఆల్మోస్ట్ చాలా వరకు గ్రాఫిటీ ఉంటుందన్నమాట. దే యూజ్ మల్టిపుల్ ఎలిగెంట్ కలర్స్ వాడేసి చేస్తారు. చాలా బాగుంటుంది, ఒక్కోసారి చూడటానికి చాలా బాగుంటుంది అనమాట గ్రాఫిటీ. సో ఇంకా సిటీస్లో కూడా పెద్ద పెద్ద వాల్స్ మీద కూడా చేస్తారు. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ షో యూ దట్. సో మీకు ఇక్కడ ఆ ఇల్లు కనపడుతుంది కదా, ఆ బిల్డింగ్ వెనకాతల అక్కడ ఉండేవాళ్ళం అనమాట స్టార్టింగ్ రాగానే. సో ఇది చూడగానే అదొక హోమ్లీ ఫీలింగ్ అనమాట నాకు. ఫైనల్లీ మనం సిటీ ఎంటర్ అయిపోయాము. ఇంకా సిటీ అంటే తెలిసిందే కదండి, ఫుల్ హై రేజ్డ్ బిల్డింగ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మెల్బోర్న్ ఏంటంటే ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇలా ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఉన్న ఇల్లులు చాలా ఉంటాయి. వీటిని ఇల్లు అనకూడదు, సారీ, బిల్డింగ్స్ చాలా ఉంటాయి. అండ్ ట్రామ్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు చూడగలుగుతున్నారు కదా, అదిగో చూసారా అక్కడ వాల్ క్లాక్, టవర్ క్లాక్ అనుకుంటా దాన్ని. సో చాలా ఉంటుందన్నమాట, ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా ఏన్షియంట్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ చాలా ఉంటుంది, యూరోపియన్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట సిటీ మొత్తము. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారా, ఎవ్వరు లేరు, చాలా కామ్, చాలా క్వైట్గా ఉంది. సో
ఇక్కడ ట్రామ్స్ చాలా ఉంటాయన్నమాట. సో మనము సిటీలో కమ్యూట్ చేయడానికి మనకి బస్ ఉండదు. సో బస్సెస్ ఉంటాయో నాకు తెలియదు కానీ బట్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ మెల్బర్న్ మనకి ట్రామ్ ఉంటుందన్నమాట. చాలా వరకు ఫ్రీ ట్రామ్ జోనే ఉంటుంది. సో ఇదన్నమాట మెల్బర్న్ సిటీ. దట్స్ ద ట్రామ్. ఇదేనండి ట్రామ్. ఇలాంటి ట్రామ్స్ చాలా ఉంటాయి అన్ని సైడ్స్ ఆఫ్ ద సిటీకి అనమాట. మెల్బోర్న్ సిటీ సెంట్రల్ నుంచి మెనీ ప్లేసెస్కి ఉంటాయన్నమాట ట్రామ్స్. ఫైనల్లీ నేను వచ్చిన పని అయిపోయిందండి. అండ్ మీకు రిటర్న్ జర్నీలో ఇదంతా చూపిద్దామని అనుకున్నాను అనమాట. ఎంత ప్లెజెంట్గా ఎంత కామ్గా ఉందో చూడండి సిటీ. అసలు ఒక్కొక్క బస్సు పోతుంది, ఒక్కొక్క కారు పోతుంది అనమాట. ఎంత ఎంటీగా ఉందంటే అంత ఎంటీగా ఉంది. నేను ఎప్పుడు ఇలా చూడలేదన్నమాట. సో ఇప్పుడు టైం అవుతుంది అరౌండ్ 4 అనుకుంటా. చూడండి ఎంత రష్ ఉండాలి ఈ టైంలో, కానీ చాలా కామ్గా క్వైట్గా ఉందన్నమాట. ఇది కోవిడ్ టైం కాబట్టి. సో ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే ఒక మంచి స్నాక్ చేసుకున్నాను. స్టే ట్యూన్డ్ అంటే అది కూడా చూద్దాం మనం ఇప్పుడు. సో ఏం లేదండి, ఫ్రోజన్ కార్న్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం చీజ్, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, కొంచెము చిల్లీ, లెమన్ అండ్ ట్విస్ట్ ఆఫ్ ద టేస్ట్ కోసం అని కొంచెం చీజ్ అండ్ కొంచెం గరం మసాలా అన్నీ వేసేసి జస్ట్ మ్యారినేట్ లాగా లైక్ బాగా ముద్దలాగా చేసేసుకొని ప్యాటీస్ లాగా చేసేసుకొని దాని మీద కనుక తవా మీద ఫ్రై చేసుకొని తిన్నామనుకోండి సూపర్ ఉంటుందన్నమాట. ఇట్స్ అన్ ఈజీ అండ్ ఫాస్ట్ స్నాక్ అనమాట. మీ అందరికి కూడా పనికి వస్తుంది ఇలా బిజీ డేస్లో అనేది ఇది కూడా చూపిస్తున్నాను అనమాట మీకు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా చాలా బోర్ కొడుతుంది. రీజనల్ ఆస్ట్రేలియా ఓపెన్ అయిందనమాట. సో మేము రీజనల్ సైడ్ ఆఫ్ విక్టోరియాలో ఉంటున్నాం. సో అందుకనేసేసి రీజనల్ ఆస్ట్రేలియాకి వెళ్ళామన్నమాట. అంటే కొంచెం ఒక డ్రైవ్కి వెళ్ళేసేసి అలా కొంచెం మీకు కూడా చూపిద్దామని అనుకున్నాను. సో అలా మేము ఒక డ్రైవ్కి వెళ్ళాం, అదంతా మీకు చూపిస్తున్నాను. అండ్ అక్కడి నుంచి ఇంకో సర్ప్రైజ్ ఉంది, స్టే ట్యూన్. స్పీడ్లో వెళ్తేనే ఎక్కుతాయి ఈ కార్లు. అదేనండి ఆదిత్య చెప్తూ ఉన్నారనమాట, నేను స్పీడ్గా వెళ్ళొచ్చు కదా అని అడుగుతూ ఉన్నాను. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా స్పీడ్ లిమిట్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇది రీజనల్ సైడ్ అనమాట. ఎలా ఉందో చూడండి, అన్ని మౌంటైన్స్గా. ఇందాక చూసారా, ఎప్పుడు సడన్గా స్టీప్ అప్ అవుతుందో ఎప్పుడు సడన్గా స్టీప్ డౌన్ అవుతుందో మనకు తెలియదు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు కొండలు వస్తాయో ఎప్పుడు ఏదొస్తుందో కూడా తెలియదు. సడన్గా కొండలు వస్తాయి, సడన్గా నార్మల్గా ఫ్లాట్గా ఉంటుంది అనమాట. కార్ డ్రైవ్ కోసం మనం చూస్తే కనుక చాలా బాగుంటుంది. ఎటు చూసినా ఫుల్ ఏదో ఒక గ్రీన్ కార్పెట్ పరిచినట్టు ఉంటుందన్నమాట. ఫుల్గా ఉంటుందన్నమాట ఎప్పుడు. సో చూడండి, ఇక్కడ వాళ్ళు చాలా హెల్త్ కాన్షియస్ అండి. మేమేమో బోర్ కొడుతుందని కార్లో వెళ్తున్నాం, చూసారా అతను సైకిల్లో వెళ్తున్నారు. అండ్ అక్కడ ఒక ఎడ్జ్లో ఒక స్ట్రెచ్లో సైకిల్ వేసి ఉంది కదా, అది సైకిల్ స్ట్రిప్ అనమాట. సో అక్కడ అంతా సైకిల్సే వెళ్తాయన్నమాట. అండ్ చూసారా ఇక్కడ అన్నీ మనకి స్మాల్ గోట్స్, యానిమల్స్ అన్నీ కనపడుతూ ఉన్నాయన్నమాట. వాటిని అలా వదిలేస్తారు ఇక్కడ. సో ఇలా ఉంటుంది ఇటు సైడ్ అంతా చాలా బ్యూటిఫుల్గా. చెప్పాను కదా, ఎత్తు పల్లాలతో చాలా బాగుంటుంది అనమాట. ఇందాక చెప్పాను కదా మీకు ఇంకొకటి కూడా చూపిస్తానని చెప్పేసేసి అక్కడికి ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయామన్నమాట. అది ఏం లేదండి, కార్ వాష్. ఇండియాలో మనం ఏం చేస్తాం, కార్ వాష్ అంటే కనుక జస్ట్ ఎక్కడికో షాప్కి వెళ్ళేసి అక్కడ ఇచ్చేస్తే వాడే చేసేస్తాడు. కానీ ఇక్కడ అలా ఉండదన్నమాట. మొబైల్ కార్ వాష్ అని ఉంటుంది అక్కడ. ఒక జస్ట్ అలా ఒక షాప్ లాగా ఉంటుందా, ఇది ఏమంటారో నాకు తెలియదు, ఇలా ఉంటుందన్నమాట మొబైల్ కార్ వాష్. సో దీంట్లో మనము ఎక్స్టీరియర్స్ చేయించుకోవాలనుకుంటే కనుక అక్కడ బయట అందులో మనం మూవీస్లో చూస్తాం కదా, ఇంగ్లీష్ మూవీస్లో అలా అనమాట. అందులోకి వెళ్ళిపోతే అండ్ కాయిన్ వేసేయచ్చు. లేకపోతే మనము దానికి ఒక చాలా రకరకాలు ఉంటాయన్నమాట. సోప్ వాష్ అనేసి, వ్యాక్స్ వాష్ అనేసి అలా మనం ఏ సెలెక్ట్ చేసుకుంటే
అది చేసేస్తుంది కాబట్టి అది ఓన్లీ ఎక్స్టీరియర్ వాష్ అనమాట. ఇక్కడ మేము ఇంటీరియర్స్ చేస్తున్నాం వాష్. ఆ ఇంటీరియర్ వాష్ ఏం చేస్తున్నామంటే లోపల వ్యాక్యూమింగ్, లోపల ఏదైనా మిస్టీ ఫ్రాగ్రెన్స్ ఉంటే కనుక అది పోవడానికి అనమాట. సో $2 ఇన్సెట్ అని అక్కడ చూసాం కదా, $2 ఇన్సెట్ చేస్తే అది మనకి 2 minutes ఇస్తుంది అనుకుంటా. అండ్ మ్యాట్స్ క్లీన్ చేసుకోవడానికి అదంతా అనమాట. ఇక్కడ మనం నాట్ ఓన్లీ మ్యాట్స్, లోపల ఉండే అద్దాలు లోపల నుంచి కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట, వ్యాక్యూమ్ చేసుకోవచ్చు అంతా. సో మనకు కనుక ఓపిక ఉంది, సో వీ విల్ డూ ఇట్ బై అవర్ ఓన్ సెల్ఫ్ అనుకుంటే కనుక అక్కడ ఇన్స్టెంట్గా కార్ని మూవ్ చేస్తే ఎక్స్టీరియర్ వాష్ జరుగుతుంది కదా, అది చేసుకోకుండా అక్కడ పక్కన ఇంకొకతను చేస్తున్నారు కదా, అలా చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా బేస్డ్ ఆన్ మన ఇంట్రెస్ట్ ప్రకారం ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ వాషెస్ చేసేయచ్చు అనమాట. అట్ మ్యాక్స్ ఎక్స్టీరియర్ ప్లస్ ఇంటీరియర్ టుగెదర్ చేస్తే కనుక $30లో అయిపోతుంది. లేదు ఎక్స్టీరియర్ బాగానే ఉంది అనుకుంటే కనుక ఇంటీరియర్ వాషెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. లైక్ ఇంటీరియర్ వాష్ కాదు, అది ఇంటీరియర్ వ్యాక్యూమ్ అవంతా చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మనం. సో అది డిపెండ్స్ ఆన్ అస్ అనమాట. ఇక్కడ మనకి చూపించాను కదా ఇందాక ప్యాలెట్లో, సో అవన్నీ మనకి బేస్డ్ ఆన్ మన ఇంట్రెస్ట్, $1, $2, $3 అలా ఒక్కొక్కసారి బేస్డ్ ఆన్ సక్షన్స్, వ్యాక్యూమ్ అన్నీ. సో నార్మల్గా ఏం చేస్తామంటే మేము బయట నుంచి ఒక స్ప్రే కొనుక్కొస్తారు ఆదిత్య. ఆ స్ప్రే అంతా కూడా లోపల ఉండే ఇంటీరియర్స్ మీద స్ప్రే చేసుకొని జస్ట్ ఇంకా వ్యాక్యూమ్ చేస్తామన్నమాట. ఫ్రమ్ బూట్ టు ఎంటైర్ అన్ని కార్ పోర్ట్స్కి బాగుంటుంది ఇలా. సో ఇలా చేస్తారనమాట ఇక్కడ క్లీనింగ్. ఎందుకు ఇది చూపిస్తున్నారని అనుకోవచ్చు. సో కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, తెలుస్తుంది అనేసి అనమాట. అండ్ నార్మల్గా మనకి ఇండియాలో అయితే కనుక వీ విల్ గో టు వన్ కార్ వాష్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఇచ్చేస్తాం. ఇక్కడ అలా కార్ వాష్ సెంటర్స్ ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ అందరైతే ఇదే చేస్తారనమాట. సో మీకు ఇది హెల్ప్ అవుతుంది, ఇలా హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను అనమాట. సో జస్ట్ డైరెక్ట్గా చేసేయకుండా మ్యాట్స్ వ్యాక్యూమ్ ఇలా కనుక మనం స్ప్రే చేసి తర్వాత వ్యాక్యూమ్ చేసామనుకోండి, చాలా మంచిగా, చాలా బ్యూటిఫుల్గా, చాలా బాగుంటాయి అన్నమాట మ్యాట్స్ కూడా, కార్ లోపల మ్యాట్స్. ఆఫ్టర్ దిస్ ఇది అయిపోగానే ఇంకప్పుడు ఎక్స్టీరియర్కి వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ ఇలా ఎక్స్టీరియర్ ప్లస్ ఇంటీరియర్ టుగెదర్గా మేము 6 monthsకి ఒకసారి చేసుకుంటాం అనమాట, అంతే ఆల్మోస్ట్. లేకపోతే ఓన్లీ ఇంటీరియర్ అయితే కనుక $10-15లో ఎప్పుడు మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నామన్నా కానీ చేసేసుకోవచ్చు. అండ్ ఎక్స్టీరియర్కి ఏంటంటే జస్ట్ మనం ఓన్లీ డోమ్ ఆఫ్ ది కారే కాకుండా వీల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం క్యూలో ఉండే లోపల ఒక $3 $5 మ్యాక్స్ టు మ్యాక్స్, నాకు గుర్తులేదు, టైర్స్ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. టైర్స్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అతను క్లీన్ చేస్తున్నారు చూసారా, టైర్స్ అనమాట తను చేసేది. సో ఏదైనా రస్టెడ్ అండ్ దెన్ సో మచ్ ఆఫ్ థిక్గా కనుక టైర్స్కి పట్టుకొని ఉంటే కనుక ఆ ప్రెషర్తో క్లీన్ చేసేయచ్చు అనమాట. దాని తర్వాత నార్మల్ ఇంక దీని లోపలికి వెళ్ళాక అదే ఆటోమేటిక్గా ఎక్స్టీరియర్ పార్ట్స్ ఆఫ్ ది కార్ని క్లీన్ చేస్తుంది అనమాట. సో ఇది మీకు హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను. ఇలా క్లీనింగ్ అయిపోయాక ఇంటికి వెళ్ళాక రాడిష్ సూప్ చేశాను, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎవరికి వద్దండి, అందరికీ ఇష్టమే రిచ్ న్యూట్రియంట్స్ ఉండే సూప్ తినాలనేసి అందరికీ నచ్చుతుంది కదా. సో గార్లిక్ అండ్ ఆనియన్ అండ్ ఇక్కడ ఇది రాడిష్ అనమాట. సో ఏంటి రాడిష్తో సూప్ అని అనుకోవచ్చు చాలామంది. సో చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి, మొత్తం చూపిస్తాను. ఈ సూప్ 3 members సరిపోతుంది. సో అందుకని ఇది. సో బటర్ కొంచెము, స్పైస్ ఇంగ్రీడియంట్స్ ఇవే అనమాట, క్లోవ్స్, బే లీఫ్, సినమన్ అండ్ క్యారమ్ సీడ్స్ అనమాట. సో క్యారమ్ సీడ్స్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే టేస్టీ ఇంగ్రీడియంట్ అనమాట. కొంచెం సాల్ట్ వాటర్లో ఇవన్నీ ఒక 10 minutes నానబెడితే చాలు అనమాట. రాడిష్ మీకు చెప్తున్నాను కదా, ఏదైనా ఇండైజెషన్ ఉన్నా, కొంచెం కడుపులో తిప్పుతుంది అలా అనిపిస్తుంటుంది కదా మనకి, కొంచెం హెవీ అనిపించినా అలా చేసిన నెక్స్ట్ డే ఈ సూప్ చేసుకొని తాగండి, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ గట్ ఫ్రీ ఉంటుంది అండ్ చాలా క్లీన్గా ఉంటుంది అండ్ మీకు చాలా ఫ్రీ అవుతారు కూడా ఇది తాగితే కనుక. ఈలోపు అక్కడ ఆనియన్స్ సాట్ అవుతున్నాయి. దాని తర్వాత ఈ రాడిష్ కూడా వేసి సాట్ చేసేసేసి బ్లెండ్ చేసేసి కొంచెం మిల్క్, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైనా కనుక టేస్టీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని వాటర్ వేసుకొని ఒక బాయిల్ వచ్చాక అయిపోతుంది.